హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మసాలా పూల్ మఖానా తయారు చేసుకుందాము. చాలా ఈజీ, టేస్టీ, హెల్దీ రెసిపీ ఇది. ఇది వచ్చేసి తామర గింజలతో తయారవుతుందండి. ఈ పూల్ మఖానా తామర గింజల్ని పాపింగ్ చేస్తే ఈ పూల్ మఖానా తయారవుతుంది. ఉత్తర భారతదేశంలో చాలా విరివిగా వాడతారండి వీటిని. పెద్దవాళ్ళు మైదా పిండి, శనగపిండి వాడలేమో అనుకున్న వాళ్ళు ఈ తామర గింజలతో ఇలా స్నాక్స్ చేసుకుని తింటే కనుక వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. బీపీ, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ పూల్ మఖానా హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సూపర్ మార్కెట్స్లో వచ్చేసి ఈ ప్యాకెట్స్ని అమ్ముతారండి. ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఓపెన్ చేసి నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇవి ప్యాకెట్లో ఉన్నప్పుడు చూడండి ఇట్లా సాగుతూ ఉంటాయి, విరగవు. వీటిని వచ్చేసి గీ వేసుకున్నాను. బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని అందులో మనము వేయించుకుందాము. ఇప్పుడు ఇవి క్రిస్పీగా తయారయ్యేంత వరకు మనం వీటిని వేయించుకుందామండి. ఇలా వేయించుకుంటే ఇప్పుడు చూడండి ఇట్లా అనగానే మనము చేతులతో అవి బాగా పొడి పొడిగా క్రిస్పీగా తయారైపోతాయి. ఇలా అయిన తర్వాత ఇందులో వచ్చేసి టేస్ట్కి సరిపడా మనము సాల్ట్ వేసుకుందాము. అలానే కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను, పిల్లలు తినరని. ఇందులోనే వచ్చేసి పెప్పర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. అలానే వచ్చేసి ధనియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ కూడా వీటికి బాగా పట్టేందుకు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. గీ వేసుకుని వీటిని బాగా కలిపేసుకుందాము. అంతే అండి, ఈజీ రెసిపీ తయారైపోయింది. పూల్ మఖానా, మసాలా పూల్ మఖానా తయారైపోయింది. పిల్లలు స్నాక్స్గా వీటిని చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.